మీకుగా కొడుతుంది, అంతే తప్ప నాకున్న పాపం ఇలా పట్టుకుంటే మీకు ఎప్పటికీ అంటుకోదు. కానీ యూదులు సమరయులు అమ్ము వాళ్ళ పాపాలు చేసేవాళ్ళు, వాళ్ళని దూరం పెట్టాలి అనుకొని దూరం పెట్టేవారంట. అందుకే వాళ్ళ జీవితాల్లో ప్రేమింపబడడం అంటే ఏంటో తెలీదు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక మనిషి ప్రేమగా హత్తుకోవడం వాళ్ళకి తెలీదు. వాళ్ళ జీవితాల్లో ఒక మనిషి వచ్చి వారితో ప్రేమగా మాట్లాడడం తెలీదు. వాళ్ళ జీవితాల్లో ఎవరన్నా వాళ్ళ దగ్గరికి వచ్చి వారిని దగ్గర తీసుకోవడం వాళ్ళకి తెలీదు. కానీ జీవితంలో మొదటిసారి వాళ్ళు ఏమైనారో తెలుసండి, మిమ్మల్నిగా ప్రేమించే దేవుడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమించడమే కాదు, ప్రపంచం అంతటికైనా ఏం చెప్పారంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని. అప్పుడు సమరయుల మనసులో ఈయన గురించి బలమైన ఆలోచనలు రావడం మొదలైనవి. మొదటిది, ఆయన మనందరి పాపాల కోసం చనిపోవడానికి వచ్చారని చెప్పారు. 2, ఆయన ఎందుకు వచ్చారంటే ప్రేమించి